లోకసాని పద్మారెడ్డి గారు వీరికి వ్యవసాయం మీద మక్కువ, కానీ వ్యాపారవేత్త, కరెంటు మోటార్లు తయారు చేస్తారు, చాలా పెద్ద వ్యాపారవేత్త అయినా కానీ వ్యవసాయం మీద మక్కువ. వారు వ్యవసాయం ఎలా చేసిండ్రు అనేది వాళ్ళు చాలా స్ఫూర్తిదాయకమైన జీవితం ఆయనది. చిన్న ఉదాహరణ చెప్తే, ఒకసారి ఈయన జీబు ప్రయాణం చేస్తున్న జీబు లారీ కిందికి పోయింది. ఆ సంఘటన చెప్తుంటే నాకు ఇట్లా ఓ దిక్కు బతికిండు కదా అని నవ్వు వచ్చింది, ఎట్లా బతికిండు అనేది భయం అయింది అన్నట్టు. రెండు జరిగి నవ్వినా అన్నట్లు నేను ఆయన మీటింగ్లో చెప్తుంటే. అయితే ఆయన అందరు చచ్చిపోయారు కానీ ఆయన బతికిండు అన్నట్లు. అయితే బతికినాక అన్ని అద్భుతాలే. ఆయన ఏంటి మునక్కాయలు పండిస్తే 1 ఎకరాకు ఎన్నో లక్షలు వచ్చినాయి అన్నట్లు. అప్పుడు 30 రూపాయలకు ఒక మునక్కాయ అమ్మాడు. అయితే నాకు ఓసారి అనిపిస్తుంది, అరే జీప్ కిందికి పోతే 30 రూపాయలకు మునక్కాయ పోతుంది. వేదికను అలంకరించిన గురు సమానులు విజయరామ్ గారికి పాదాభివందనం, మరియు ఊర్మిళక్క గారికి. ఇంత మంచి కార్యక్రమము, అసలు ఒక ఊటికి పోయినట్టుంది. అసలు ఒక ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా. నేను వాస్తవంగా చాలా టెన్షన్గా ఉన్నా. నేను తెల్లవారు గట్ల 5 గంటలకు వచ్చిన. నేను 5 రోజులు అయింది ఢిల్లీకి పోయి. నాకు నేషనల్ అవార్డు వచ్చింది, మొన్న అవార్డ్స్ వచ్చినాయి. నేను నాగపూర్కు పోయి, నాగపూర్ నుంచి రాత్రి ఈ కృష్ణ చాలాసార్లు ఫోన్ చేసిండు, ఊర్మిళక్క కూడా ఫోన్ చేసి చెప్పింది. వాస్తవంగా నేను రేపు రావాలి, కానీ విజయరామ్ గారు గురువు గారు వస్తున్నారు, రాజవర్ధన్ రెడ్డి అని వస్తున్నాడు. మళ్ళీ ఊర్మిళక్క ఒక వారం కిందనే తప్పకుండా రావాలి తమ్మి అని చెప్పింది. అందుకే నేను మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసుకొని తెల్లవారు గట్ల వచ్చిన. నాకు బాగా కళ్ళు మూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంత సంతోషం అనిపిస్తుందంటే, నిజంగా 1 కోటి ఫ్యాన్లు పెట్టినా ఇంత ఆహ్లాదంగా అనిపించదు. ఎంత ఆహ్లాదంగా ఉంది చూడండి. అసలు చల్లగా, అంటే ప్రకృతిలో మనకు ఎన్ని లాభాలు ఉన్నాయనేది మనకి ఇలా అర్థమవుతుంది. నా పేరు లోకసాని పద్మారెడ్డి, మాది గ్రామము పోలేపల్లి, చందంపేట మండలము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు. నేను 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం పిల్లనే ఉన్నాను. నేను ఫస్ట్ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు మా ఇంట్లో దొంగలు పడి మా ఆస్తి అంతా పోయి తప్పనిసరి పరిస్థితిలో నేను వ్యవసాయానికి రావడం జరిగింది. వ్యవసాయానికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను మామూలు అయితేనే, ఆ తర్వాత మైకో కంపెనీ అని ఒక విత్తన సంస్థ, ఆ సంస్థకు నేను విత్తనాలు తయారు చేసిన. ఫస్ట్ సజ్జలు బీకే 560 అని ఒక వెరైటీ మేల్ ఫీమేల్ క్రాస్ చేసి హైబ్రిడ్ విత్తనాలు తయారు చేసినాం ఫస్ట్. ఆ తర్వాత సన్ఫ్లవర్ మైకో 817 అని 2 వెరైటీసు అవి తయారు చేయడం జరిగింది. మేల్ ఫీమేల్ క్రాస్ చేసి హైబ్రిడ్స్ తయారు చేయడం జరిగింది. తయారు చేసి మైకో కంపెనీకి సప్లై చేసేది. ఆ తర్వాత కాటన్, మనందరికీ ఎరికే 44 సవిత అని ఉంటుండే. ఈ బీటీ కాటన్ లేకముందు 44 సవిత అని ఉంటుండే, అవి తయారు చేసినాం. ఆ తర్వాత సన్ఫ్లవర్, ఇవన్నీ మొత్తం ఒకటి తయారు చేస్తూ కంపెనీకి సప్లై చేసేవాడిని. ఇప్పుడు పెద్దలు మన మధుసూదన్ రెడ్డి అన్న గారు డాక్టర్, ఆయన చాలా విషయాల్లో నాకు ఆదర్శం అన్న. సరే, ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, కానీ అదే నాకు నచ్చుతుంది వాస్తవం. ఆయన ఎలాంటి నటన చేయడు, అంటే ఏదున్నా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతాడు. వారు మా బంధువు, ప్లస్ చాలా విషయాల్లో వారు నాకు ఆదర్శము అన్న. ఎందుకంటే వారి తోటకు పోయినప్పుడు చూసి, ఇప్పుడు ఎవ్వరి దగ్గర నేను అనుకుంటే అలాంటిది ఉండదు. ఆయనను కూడా బంధువులు, అరే ఈయన కెమికల్ వేయడు, బాగా పైసలు దిగాడు, అది ఇది అని అనుకుంటారు, నాకు తెలుసు. కానీ అది ఎంత గొప్ప విషయం. ఆయన అసలు బంగారం లాగా ఉంటుంది ఆయన భూమి, అంత ఎర్రనలతోని అసలు అంత నిండిపోయింది. ఆయన వారు చాలా ఆదర్శం నాకు. అయితే అప్పుడు నేను ఈ విత్తనాలన్నీ సప్లై చేస్తున్న సందర్భంలో నాకు 94లో పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ, ఇదంతా ఓపెన్ అయింది, పుర్రంతా ఓపెన్ అయింది. ప్లస్ చెయ్యి, కాళ్ళు కూడా నాకు కింద బోన్స్ లేవు. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక నేను ఈ విత్తనాలు తయారు చేయడం కొంచెం ఇబ్బందిగా, ఎందుకంటే పాలినేషన్ చేయాలంటే పొలంలో తిరగాలి. ఏ మొక్క బెరుకుంది, ఏ మొక్క ఎట్లా ఉంది, పుప్పటి సరిగా అది ఇదైందా కాలేదు అనేది మొత్తం చూడాలి, తిరగాలంటే నాకు పాదం చాలా ఇబ్బందిగా ఉండి నేను నడవలేక, అప్పుడు నేను దేవరకొండలో కరెంట్ మోటార్ల షాప్ పెట్టుకొని, వర్ష మోటార్స్ అని ఫస్ట్ నేను డీలర్గా ఆ మోటార్ల షాప్ పెట్టుకున్నాను. ఆ పెట్టుకొని వ్యవసాయం అట్లే కంటిన్యూ చేసుకుంటా. అప్పుడు బత్తాయి తోట ప్లస్ ఇవన్నీ 91లో కుంకుడు తోట పెట్టినా. 91 15th ఆగస్టు
ఒక 1200 చెట్లు తీసుకొచ్చారు. ఒక పెద్ద అద్భుతము. కాకపోతే ఇక టైం అంతా సరిపోదు, గురువులు ఉన్నారు కాబట్టి మన గురువు గారికి వారి నుంచి మనం చాలా వినాలి, మనం చాలా నేర్చుకోవాలి. వారి నుంచి ఇదివరకే మనం చాలా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే పాలేకర్ తర్వాత మనకు తెలంగాణలో మరో పాలేకర్ గారు, మన విజయరామ్ గురువు గారు, ఎందరికో వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో ఆదర్శము వారి నుంచి చాలామంది చాలా నేర్చుకున్నాము, అందులో నేను కూడా ఒకరిని. అయితే అట్లా నేను షాప్ పెట్టి అట్లా 91లో కుంకుడు చెట్లు పెట్టి అదొక పెద్ద కథ. దానికి ఒక టైం పడుతుంది చెప్పాలంటే, కానీ పెట్టి అది సరే 10 రూపాయల కేజీ లెక్క అమ్ముకున్నాను చాలా సంవత్సరాలు. నేను ఆ తర్వాత ఈ వర్ష మోటార్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత కంపెనీ మళ్ళా బ్రాండ్ మార్చుకొని సాయి వర్ష అనే పేరు మీద నేను ఒక కంపెనీ అక్కడ కోయంబత్తూరులో అట్లా ఏర్పాటు చేసుకొని, సరే ఇంకా అదొక హిస్టరీ, అది వేరుంది. అట్లా చేస్తున్న క్రమంలో ఈ కుంకుడుకాయలు 10 రూపాయల కేజీ అమ్మేది నేను. అంటే నేనేం చేయకపోయేది, అవే రాలిపోయేది, ప్రతి సంవత్సరం పండేది, అవే రాలిపోతే ఊకి మామూలుగా అమ్మేసేది మా వాళ్ళు. నేనేం ఉండకపోయేది. నేను అప్పుడు వ్యాపారం తెచ్చా, అప్పుడు కోయంబత్తూరు పోవడము, అహ్మదాబాద్ పోవడం, నేను బయట తిరిగి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేది, కానీ ఎక్కువ టైం గడపకపోయేది. అప్పుడు ఈ కుంకుడుకాయలు మామూలుగా షావుకారులకు అక్కడ దేవరకొండలో అక్కడిక్కడ 10 రూపాయల కేజీ అమ్మి ఆడికే 2 లక్షలు 3 లక్షలు వచ్చేది అమౌంట్. అదే పెద్ద అమౌంట్ అని సంతోషం. ఎందుకంటే మనం పుట్టి అమ్మితే వడ్లు 700-800 పుట్టి, అప్పుడు ఎన్ని పుట్లు అయినా కూడా ఎకరం 2-3 పుట్లకు ఎక్కువ దుబ్బలు, మైసూర్లు, సాంబార్లు అవి ఉండేది. అది 2-3 పుట్లు అయితే మనకి ఎన్ని పైసలు వచ్చినా పెద్ద డబ్బులు ఏం రాపోయేది. ఇది డబ్బులు బాగా వచ్చేది. అయినా ఇంకా సరే అది అట్లా జరుగుతుండేది. దాని పశువుల కోసం వదిలిపెట్టిన నేను ఆ కుంకుడు చెట్లను నేను ఏం మెయింటైన్ చేయకపోయేది. పశువులు మేసేది, గొర్రెలు పశువులు మేసేది. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో కాయలు అవే రాలిపోయేది, ఊకెత్తుకునేది. అనుకోకుండా ఏమైందంటే కరోనా టైంలో నేను ఇంటికి వచ్చిన. అంటే ఇక నేను ఫ్యాక్టరీ బంద్ చేసుకొని అక్కడ వర్కర్స్కి ఒప్పచెప్పేసి కోయంబత్తూరు పోవడం, రోజు ఫ్లైట్లో పోవడం ఇబ్బంది అయ్యి, ఆ కరోనా అప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇంటికి వచ్చి నేను ఇక్కడ వేరే వాళ్ళు ఒక ల్యాండ్ అమ్ముతుంటే కొనుక్కొని ఆ ల్యాండ్ ఇంకొంచెం ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో బొప్పాయి పెట్టి ఇక్కడనే ఉంటున్న క్రమంలో మీ జీసీసీ ఎంప్లాయీ ఒక అతను వచ్చి, కుంకుడుకాయలు ఏం రేట్ అమ్ముతారు సార్ అంటే, నేను మామూలుగా నేను ఏం చెప్పలేదు, మీరు ఏం రేటు కొంటారు సార్ అంటే 70 రూపాయలు కొంటున్నామని చెప్పారు వారు. నేను షాక్ అయిపోయినా. మేము ఇట్లా మాట్లాడుతుండగానే మల్లెపల్లి నుంచి ఇంకొక వ్యాపారస్తుడు వచ్చాడు. వచ్చి కరోనా టైము అది ఏంటంటే జనరల్గా నాకు మొదటి నుంచి ఏంటంటే మా దగ్గరికి ఎవరు వచ్చినా భోజనాలు పెట్టే అలవాటు. మా ఫామ్ హౌస్లు కానీ తోటకాడ ఎవరి టైంకి వస్తే భోజనాలు పెట్టిస్తాం ఖచ్చితంగా. మాకు సంబంధం ఉన్నా లేకుండా వస్తే మొదటి నుంచి నాకు అలవాటు ఉంది. అయితే వాళ్ళు టైంకి అప్పుడు కరోనా టైం కదా వచ్చారు, వాళ్ళకి వచ్చి మాట్లాడుతుంటే సరే భోంచేదని రండి అని నేను మా తోటలకు దొరకపోకుండా మాట్లాడుతుంటే మన దగ్గర భాష అదే కదా, పటేలా కుంకుడుకాయలు అమ్ముతారా, పల్లెరుగాయలు అమ్ముతావా పటేలా అన్నాడు. ఈ పల్లెరుగాయలు అమ్ముతావని నన్ను హెచ్చరి పెడుతుండని నేను అనుకున్నా. నేను నిలబడి ఉన్న కానీ మా కింద అన్ని కాళ్ళ కాడ పల్లెరుగాయలు ఉన్నాయి. అంటే నాకు జర సిగ్గు అనిపించి, అరే నేను పల్లెరుగాయలు ఏం బండి అంటాను ఆయన, అవి ఎందుకో అనుకోకుండా ఉన్నాయి, పొలంలో ఉంటాయి కదా పల్లెరుగాయలు, అట్లా ఉన్నాయి అంటారు. నేను ఏమన్నానే పటేలా నువ్వు అట్లా మాట్లాడతావు, నేను నిజంగా ఉంటానే పల్లెరుకాయలు అని సంచిప్పి చూపితే సంచి నిండా పల్లెరుకాయలే ఉన్నాయి. ఓరేమ్మ నేను ఇంక అప్పుడు నమ్మి పెద్ద ఆయన ఎందుకు మరి ఏంది అని అంటే, ఇవి పల్లెరుకాయలు కాళ్ళ ఆనెలకు చాలా మెడిసిన్ వాల్యూ ఉందయా, 300 రూపాయలు కేజీ లాగా కొంటా, 500 కూడా పోతాయి ఓసారి, ఇప్పుడైతే 300 కాడికి కొంటా, ఉన్నాయని దగ్గరండి, నా దగ్గర ఎక్కడ కావాలంటే ఏరుకో అని మాట్లాడినా ఏమేమి కొంటావు నువ్వు అంటే, ఈ మన కనకటి గింజలు కళ్ళల్లో పోసేది కదా ఒకప్పుడు కనకటి గింజలు ఇవి ప్లస్ కుంకుడుకాయలు కొంటా. కుంకుడుకాయలు ఎట్లా కొంటావు అంటే 80 రూపాయల కాడికి కొంటా, ఇస్తావా అని. ఇక నా అమ్మడు ఒకటే పడ్డాడు. నా దగ్గర నేను కరెక్ట్ 20 రోజుల ముంగల్ని 10 రూపాయల కిలో అమ్ముకున్నా మొత్తం. నా దగ్గర లేవు వాస్తవంగా. ఇక నాకు ఒకటే బుగులు తీసుకుంది. ఇక నేను మాట్లాడుతున్నా కానీ పైగా మాట్లాడుతున్నా కానీ లోపల బుగులు తీసుకుంది. ఇక ఎమ్మటే ఉండి సరే పోదాం ధరనే షాప్ కాడ దొరకపోయినా భోజనం పెట్టించిన, భోజనం తిన్నాక ఉన్నాయా చెప్పు అంటే నేను తర్వాత చెప్తలే అని ఇక నేను ఏం చెప్పలేక చక్కగా ఇదే పులిచింత చెట్లు ఇవి కానీ ఉసిరి చెట్లు, అడవి ఉసిరి చెట్లు, అడవిలో ఎవరు నీళ్ళు పోస్తారు, ఎవరు మందు కొడుతురు, అవి ఎందుకు దాని ప్రత్యేకత అంటే వాటి ఆహారము అవే తయారు చేసుకుంటాయి. ఉసిరి చెట్టు కానీ, కుంకుడు చెట్టు కానీ, సీతాఫల చెట్టు కానీ, రేగు చెట్టు కానీ, మన చిలకల రేగు చెట్లు మనం గతంలో తోముతా ఉంటే వచ్చేది అవి కంప. ఎందుకు వచ్చేదంటే అవి మన ఆకు రాలి
అవి కింద రాలిపోయి అవే కంపోస్ట్ తయారైపోయి దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కుంకుడు చెట్టు కూడా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు, దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది. ఎందుకంటే నేను దాని మీద రీసెర్చ్ చేసిన 5 కేజీల నుంచి 25 కేజీల ఆకు వరకు రాలుతుంది ఒక చెట్టు కింద. బలమైన చెట్టు 25 కేజీల ఆకు రాలుతుంది అంటే 25 కేజీల ఎరువు తయారవుతుంది దాని కింద. ఇది ప్రాక్టికల్గా నా దగ్గర, ఎందుకంటే నాది అసలు మంచి భూమే కాదు, నాది మొత్తం బండ, నల్ల బండలో నేను పెట్టింది కూడా. అది ఒకటి ఆమ్దాలు పండేది బాగా, కానీ పెద్ద వేరే ఏం పండకపోయేదల్లా, అటువంటి భూమిని నేను పెట్టింది. అంటే ఏ భూమిలోనైనా ఉంటుంది. అయితే మనకు అట్లా దాంతో ఆ విధంగా దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది. మనం అట్లా తయారు చేయడం వల్ల నాకు ఆ సంవత్సరం అట్లా డబ్బులు వచ్చినాక వారు విత్తనాలు చెప్పినాక నేను విత్తనాలను 63 చెట్ల నుంచి 1000 రూపాయల కేజీ లెక్క విత్తనాలు అమ్మిన. విత్తనాలు 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నా అంటే, ఈ మామూలుగా కర్ర పెట్టి కొడితే రాలితే ఏమవుతుందంటే ఒక దాంట్లో కోటి బెరుకులు అవుతున్నాయి. ఈ కాయలు పోయి అల్లబడ, ఆ కాయలు పోయి ఇల్లబడ ఇబ్బంది అవుతుందని మనుషులను చెట్టు మీద ఎక్కించి కాయలన్నీ దుష్పించిన. ఏ చెట్టుకు ఆ చెట్టు దుషి దానికి ట్యాగ్ నెంబర్ వేసుకొని ప్రత్యేకంగా ఆ బ్యాగు వేరే అట్లా బ్యాగులు పెట్టి 63 చెట్లు 63 బ్యాగులు వేరువేరుగా పెట్టి విత్తనాలు సేకరించి నేను దాన్ని విత్తనం మొలిపియాలని చూస్తే మొలవలే, అసలు మొలవవి. దాంతో ఒక నెత్తి నొప్పి, చాలా విత్తనాలు వేస్ట్ అయిపోయినాయి. తర్వాత చాలా ప్రయోగాల తర్వాత బయటపడ్డది ఏంటంటే 3 రోజులు నానబెట్టి పొట్టు తీసి కవర్లలో పెట్టి 25 రోజుల నుంచి 30 రోజులకు మొలకొస్తుంది. 100 మనకు 50 నుంచి 60% మొలుస్తాయి, మొత్తం మొలవవు. దాని చరిత్ర అదనమాట. అయితే ఈ క్రమంలో నేను డ్రమ్ములో మనయే కాబట్టి ఓ డ్రమ్ము నానబోసి ఆడ మొత్తం తొక్కి పొట్టు తీస్తుంటే ఈ కషాయం అంతా వెళ్ళిపోయి అక్కడ ఒకటి మన ఈ షుగర్ చెట్టు అని, ఒక బొప్పాయి చెట్టు, ఒక పనస చెట్టు, ఆ చెట్లు ఉంటాయి. ఈ రసం అంతా పోయి అది మొత్తం ఆ చెట్లు పారినాక కరెక్ట్ 3 రోజులకు చూస్తే అసలు ఆ చెట్లు మావే కావని నేను గుర్తుపట్టలేకపోయాను. అంత తేడా వచ్చింది. అరే ఏం జరిగింది, ఇంత అద్భుతం జరిగిందని మా ఫామ్ హౌస్ ఉంటుంది, కొంతమంది సత్యాలు గిట్లా చూసిండు. మా ఫామ్ హౌస్లో అది చూసాక అరే ఎందుకు ఇట్లా అయిందని గమనిస్తే ఈ కుంకుడు రసం ఇట్లా పోయినందుకు ఇట్లా అయిందని ఇక దాని మీద నేను రీసెర్చ్, ఆ కుంకుడు రసం అంతా తీసుకుపోయి ఇక జీతాలు వాళ్ళు నవ్వుతారు కదా, ఈ పటేల్కి అన్ని తిక్క పనులు చేస్తాడు, ఏందో గజ్జ చేస్తాడు, ఇది చేస్తాడు, హెచ్చరి పెడతారని వాళ్ళకి తెలియకుండా ఒకటి స్ప్రే బాటిల్ అది పోసుకొని నేనే పోయి ఆ చెట్టుకు కొట్ట, ఈ చెట్టుకు కొట్ట, 2-3 చెట్లు తాగొచ్చా ఎక్కువ పోసి కూడా. అంటే అన్నీ ఇంకా చేసుకుంటూ ప్రయోగం చేస్తుంటే అర్థమైపోయిందంటే ఇది బ్రహ్మాండమైన గ్రోత్ ప్రమోటర్ లాగా పనిచేస్తుంది. అద్భుతంగా ఏ యూరియా పనికి రాదు, ఏ డిఏపి పనికి రాదని మనకు అర్థమైంది. ఇక దాన్ని నేను తర్వాత ప్రోడక్ట్ తయారు చేయడము, దాని మీద ఇంకా రీసెర్చ్ చేయడం. అప్పుడు కుంకుడుగాయలను లోపల ఏముందని ఈ కుంకుడుగాయలు మొత్తం టెస్ట్ తీసుకుపోయి అప్పుడు 2-3 సైంటిస్టుల సహాయం తీసుకొని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని హైదరాబాద్ పోయి రాజేందర్ నగర్లో వాళ్ళకి ఫీజు కట్టి 25,000 రూపాయలు ఫీజు కట్టి ఈ కుంకుడుగాయలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, కుంకుడుగాయలు ఏమేమి ఉంటాయి, అలా ఉన్న మినరల్స్ ఏంది, మన పోషకాలు ఏంది, ఏమేమి ఉన్నాయని దాని మీద రీసెర్చ్ చేస్తే అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. మనకు వేపకాయలో పీపీఎం 5,000 10,000 పీపీఎం అంటే చాలా పెద్ద, 10,000 అసలు ఉండదు యాక్చువల్, కానీ 10,000 పీపీఎం అని చెప్తారు. కానీ ఇల్లు ఏంటంటే 80,000 పీపీఎం ఉంది, అంటే 19% సపోనిన్ ఉంది. ఇళ్ళనేమో పీపీఎం అంటారు, ఇళ్ళనేమో సపోనిన్ అంటారు కుంకుడుగాయల. ఈ సపోనిన్ మామూలుగా జనరల్గా నేను సెలెక్ట్ చేసింది అడవులలో వచ్చిందంటేమో 4% కొన్నిట్లల్లా, 6% కొన్నిట్లల్లా. మహారాష్ట్ర కాయలు అయితే 3% ఉన్నది కొన్ని కాయల్లో, ఆ లావులా కాయల కొన్నిట్లలో 6% కూడా వచ్చింది. డిఫరెంట్గా టెస్టులు చేపిస్తే మా దాంట్లో కనిపెట్టిందంటే ఒక వెరైటీ 19% వస్తే వాళ్ళు నాకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి వారం రోజులు మీటింగులు పెట్టుకొని మళ్ళీ టెస్ట్ చేసి అంటే నాకు కూడా ఏం తెలియదు అసలు ఆ సపోనిన్ అంటే అదంతా. నేనేం పెద్ద మేధావిని ఏం కాదు, నాకు తర్వాత ఒకటోటి తెలిసింది. వాళ్ళు ఒక సైంటిస్ట్ చెప్తేనే నాకు అర్థమైంది. అట్లా తర్వాత వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇచ్చి అప్పుడు వాళ్ళు కూడా రీసెర్చ్కి యూనివర్సిటీ వాళ్ళు వచ్చి మన దగ్గర అప్పుడు మేడం వాళ్ళు, మన నీరజ ప్రభాకర్ మేడం, వైస్ ఛాన్సలర్ గారు, సైంటిస్టులు, ఇక అందరు సైంటిస్టులు లైన్ కట్టారు. అట్లా వచ్చి దాని మీద చాలా ఇది చేసిన తర్వాత నేను ఇంకా కుంకుడుగాయలను పలగొట్టి మొత్తం మామూలుగా రోల్ వేసి పలగొట్టి మొత్తం కుంకుడుగాయలు నానబెట్టి ఉట్టి పొట్టు ఎంత పనిచేస్తుంది, తర్వాత కాయలు ఏం పనిచేస్తాయి, లోపల ఉన్న పలుకు ఏం పనిచేస్తుంది, దీని మీద మళ్ళీ 1 నెల రోజులు దీని మీద రీసెర్చ్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి.
ఇప్పుడు దాంతోనే నేను ఇది తయారు చేయడం జరిగింది. ఇది ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఉట్టి కుంకుడుకాయ పౌడర్ ఒక్కటే తయారు చేసి 130 రూపాయల కేజీలకు రైతులకు ఇచ్చిన. ఉట్టి పౌడర్ అంటే కాయలు మొత్తం కలిపి. కాకపోతే నాకు బాగా లాస్ అయింది. ఎట్లా లాస్ అంటే నా దగ్గర గిర్నీ లేక దేవరకొండకు తీసుకుపోయి గిర్నీల వాళ్ళకు కొట్టిస్తే చాలా డబ్బులు 40 రూపాయలు కేజీ తీసుకుంటా అతను. అయినా అతను కూడా బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి మోటార్లు కాలిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. సరే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చేసి 130 రూపాయలకు కేజీలాగా ఇస్తే ఎంత అద్భుతంగా పనిచేసిందంటే అసలు నేను సప్లై చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయినా. మీరు నమ్ముతారో లేదో, మదనపల్లి కాడ టమాటా రైతులకు ఇస్తే ఒక వ్యక్తి, అతని పేరు చెప్పకూడదు బాగుండదు, నా దగ్గర అతను తీసుకుపోయి ఒక స్టేజ్లో 2500 రూపాయల కేజీ పౌడర్ అమ్మిండు. అది తర్వాత బయటపడిపోయి నేను ఇక మొత్తం ఓపెన్గా వీడియోలనే మీరు కుంకుడుకాయలు కొట్టుకోండి నేను అందరికీ ఓపెన్గా చెప్పి మీ దగ్గర ఎవరు ఉంటే వాళ్ళే తయారు చేసుకోరని చెప్పిన. ఆ తర్వాత దాంట్లో కొన్ని మళ్ళీ ఇప్పుడు చింతల వెంకటరెడ్డి గారు, మన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి అన్నగారు, వాళ్ళు కూడా మట్టి ద్రావణం గురించి చెప్పినాక ఆ అన్న కూడా పోయి అన్న ఈ కుంకుడుకాయలతో మనం మట్టి ద్రావణంలా ఒక్కొక్క దగ్గర ఒక్క తీరుగు ఉంటుంది మట్టి ద్రావణము అంటే వాళ్ళు చాలా అద్భుతమైనది కనిపెట్టారు. వాళ్ళు పద్మశ్రీ అవార్డు గ్రహీత, చాలా గొప్ప వ్యక్తి వాళ్ళు. కాకపోతే నేను దాన్ని మా పొలంలో అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క పొలంలో ఒక పుట్టమన్న ఒక తీరుగా పనిచేస్తుంది, ఒక పుట్టమన్న ఒక తీరుగా పనిచేస్తుంది. ఓ దాంట్లో జింకు లోపం ఉంది, ఓ దాంట్లో మట్టిలో కూడా మన పొలంలో కూడా అంత పొలంలో ఒకటే తీరుగా ఉండదు మట్టి. ఒక దగ్గర ఓ తీరుగుంటుంది, ఒక దగ్గర ఓ తీరుగుంటుంది, ఒక దగ్గర ఓ తీరుగుంటుంది. కాబట్టి నేను అన్నకి చెప్తే అన్న కూడా ఆ తర్వాత వారు కూడా దీని మీద పరిశోధన చేసి ఇప్పుడు వారు కూడా అందరికీ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మట్టి ద్రావణంలో కుంకుడు రసం కలుపుకోండి, అప్పుడు ఆ కలర్ కంటిన్యూ అవుతుంది, ఆ నల్లదనం కంటిన్యూ అవుతుందని వారు కూడా చెప్తారు. వారు కూడా మళ్ళీ ఈ మధ్య బియ్యంది కూడా కనిపెట్టారు. అట్లా అయితే నేను దీని మీద ఇప్పుడు నాకున్న తోట బత్తాయి తోట ఉంది. నాకు దగ్గర దగ్గర ఒక 60-70 ఎకరాల బత్తాయి తోట, 5 రకాల బత్తాయి తోట ఉంది. ఆ తోటలో దానికి విపరీతంగా తెగుళ్ళు వస్తాయి, మామూలుగా పిన్నెళ్ళు వస్తుంది, ప్లస్ మన ఈ మంగు వస్తుంది, ఇవన్నీ వస్తుంటే దాని మీద ఏమేం కలిపితే బాగుంటుందని ప్రయోగాలు చేసి ఇప్పుడు దీంట్లో 8 రకాల గింజల అంటే కెమికల్ లేదు, 8 రకాల కుంకుడుకాయలు, సీతాఫల గింజలు, వేప గింజలు, పోతే విషాముష్టి గింజలు, ప్లస్ ఇంగువ, వస, ఇట్లా కొన్ని. దాన్ని కూడా ఏ రేషన్లో కలపాలి, ఎక్కువ కలిపి చెట్లు కూడా మాడిపోయినాయి. ఇలా కూడా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవని. ప్రతి దాంతో ఇప్పుడు మన కరెంటు వెలుగునిస్తుంది, మంచిగా వాడుకోకపోతే షార్ట్ కొట్టి చచ్చిపోతాం, అంతే కదా. ఏదైనా కూడా వాడుకునే తీరుగా వాడుకుంటేనే ఉపయోగం. బాగుందని ఎక్కువ తిన్నా కష్టమే కదా. అట్లా మనకు దీంతో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మాత్రం నేను బాగా ఇది అయిపోయిన తర్వాత ఇది బాగా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు 8 రకాల పౌడర్లు కలిపి 500 రూపాయలకి ఇది ఒక ప్యాకెట్ ఇస్తున్నా నేను. మీరు ఎవరైనా తయారు చేసుకున్నట్టే ఫార్ములా చెప్తా చేసుకోండి. కాకపోతే మీకు 1300-1400 ఖర్చు అవుతుంది. అంటే నేను ఏదో చెప్పట్లేదు, ఎందుకంటే నా దగ్గర కుంకుడుకాయలు ఉన్నాయి. నా దగ్గర కొన్ని ఎక్కువ హోల్సేల్గా కొన్నప్పుడు మనకు తక్కువ పడుతుంది, ఏవైనా కొన్ని కొనుక్కున్నప్పుడు కాస్ట్ ఎక్కువ పడుతుంది అట్లా. కాబట్టి ఇప్పుడు ఇది నేను 500 రూపాయలకి, ఇది ఏంటంటే 1 కేజీ పౌడరు నైట్ నానబెట్టాలి, నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే దీన్ని వడగట్టి మనం స్ప్రే చేసుకోవాలి. 100 లీటర్ల మందు తయారవుతుంది దీంతో. మీరు వరిచేనుకు యూరియా 1% కూడా వేయాల్సిన అవసరం లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, 4 సార్లు ఇది కొట్టుకుంటే మీరు వరికి యూరియా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని 800 ఎకరాల మీద నేను వాళ్ళ పేర్లు కూడా ఇస్తా తర్వాత ఆ రైతుల మీద ప్రయోగం చేసినాం. వాళ్ళు బ్రహ్మాండంగా, అసలు ఊస తెగులు అనేది రాదు. పొటాష్ బ్రహ్మాండంగా పొటాష్ ఉంటుంది, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా అది సమయం సరిపోదు ఇక్కడ, ఎందుకంటే మన గురువు కదా. కూరగాయలకు జీవం ఉన్న ఏ మొక్కకైనా, తులసి చెట్టు కానీ నుంచి మొదలు పెడితే నువ్వు ఏ చెట్టుకైనా కొట్టుకో, మీరు 24 గంటల రిజల్ట్ బయటపడుతుంది. రేషి ఏం లేదు, మీరు తీగ జాతికి అయితేనేమో 120 లీటర్లు కలుపుకోవాలి 1 ప్యాకెట్. ఈ ప్యాకెట్ నీళ్ళు 120 లీటర్ల మందు తయారు చేసుకోవాలి 1 కేజీ పౌడర్. మరి నువ్వు ఈ బత్తాయి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఏ చెట్లకైనా 100 లీటర్లు సరిపోతుంది. తీగ జాతి అంటే ఇప్పుడు దోస ఉంది కదా, దోస, బీర ఇట్లాంటి వాటికి మాత్రం 120 లీటర్లు కలుపుకోవాలి. ఈ మామిడి చెట్లు ఈ చెట్లన్నిటికీ 100 లీటర్లు కలుపుకోవాలి. మీరు ఇప్పుడు ఎవరైనా ఈ ప్యాకెట్ మీరు కొట్టిన తర్వాత ఫస్ట్ ఫోటోలు తీసుకోరు. మీరు ఆ చెట్లకు ఫోటోలు తీసుకున్న తర్వాత 48 గంటల తర్వాత మళ్ళీ ఫోటో తీసుకోండి, మీకు అర్థమైపోతుంది అప్పుడే. అంటే నేను మళ్ళీ ఏదో గొప్పలు చెప్తున్నా అనుకున్నారు, మీరు చూస్తే అర్థమైపోతుంది. వాడిన వాళ్ళు చాలామందరు ఇక్కడ సత్యాలు 2 సంవత్సరాల నుంచి సత్యాలు చాలామంది రైతులు, కృష్ణ కూడా వాడిండు, తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్తారు. నేను చాలా ఇది ఇట్లా తయారైపోయిన తర్వాత ఈ ప్రోడక్ట్ తయారు చేసినాం. దీంట్లో ఇగో ఇది ఫ్లోర్ క్లీనర్. ఈ ఫ్లోర్ క్లీనరు మీరు ఎవరైనా ఇంట్లో వాడితే, మీకు ఇంట్లో దోమలు ఉంటే నన్ను అడగండి.
వంట రూమ్లో బొద్దింకలు ఉంటే నన్ను అడగండి. అలా ఉన్న సపోనిన్తో మన కంప్లీట్ వేపకాయలకేమో మీరు గమనించండి, వేపకాయలు నన్ను కుప్పబోస్తే విపరీతమైన ఈగలు వస్తాయి, బాగా ఆకర్షిస్తాయి. ఈగలు వేపకాయలను ఆకర్షిస్తాయి కానీ ఈ కుంకుడుకాయలను ఆకర్షించవు. ఇది ఇళ్ళ సపోనిన్తో నీకు ఇంట్లో ఉన్న దోమలు మొత్తం పోతాయి. ప్లస్ ఇంట్లో మీరు ఇన్ని రోజులు నేను కంపెనీ పేర్లు చెప్పొద్దు కాబట్టి, కెమికల్ కంపెనీలు ఏదైనా కంపెనీ కావచ్చు, కంపెనీల పేరు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. కెమికల్ కంపెనీ మీరు వాడిన ఇండ్ల మహిళలకు ఎంత మంచి సినిమా యాక్టర్లు అయినా సరే, ఎంత మంచి వాళ్ళైనా కింద పాదాలు ఖచ్చితంగా పగిలిపోయి ఉంటాయి, క్రాక్స్ వస్తాయి పాదాలకు, మరీ లేడీస్కు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాడే కెమికల్స్తోని వాళ్ళు తిరుగుతారు. మనమేమో బయటకు వెళ్తాం, వాళ్ళు పనులు దూడ్చని వాళ్ళు దూడ్చినా ఇంట్లో వాళ్ళు నడుస్తారు కాబట్టి ఆ యాసిడ్ అనేది కాళ్ళకు పోయి ఆ కింద దాంట్లో జీవం లేకుండా చేసి అందులో జీవం లేక క్రాక్స్ వస్తాయి కాళ్ళకు మొత్తం. ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు 5 రోజుల్లో నేను ఫోటోలు చూపిస్తా వాడిన వాళ్ళు. ఇది వాడిన తర్వాత 4-5 రోజుల్లోనే వాళ్ళ కాళ్ళు మొత్తం తేడా తెలిసిపోతుంది. చిన్నపిల్లల కాళ్ళు అయినట్టు అంత నీట్గా అవుతాయి కాళ్ళు. ఇది వాస్తవము. ఇది ఫ్లోర్ క్లీనర్ ప్లస్ ఇది షాంపూ. చెప్తా, అది ఫ్లోర్ క్లీనర్ 350 రూపాయలు 1 లీటర్. 2 డ్రాపులు సరిపోతాయి. అడ్డగోలుగా కెమికల్ పోసినట్టు ఇంత పోయొద్దు. జస్ట్ 3-4 డ్రాపులు అయితే కింద సరిపోతాయి. జగ్గులో వేసుకొని చల్లేసి తూడ్ చేయడమే. ప్లస్ ఇది షాంపూ అండి. ఈ షాంపూ జనరల్గా మన కుంకుడుకాయలు చాలా మంచిది. అయితే కుంకుడుకాయలు డైరెక్ట్ మనం పెట్టడం వల్ల ఏమైందంటే మురికిపోతుంది, కానీ కలర్ మాది మన మొత్తం పిరుసు లాగా జర గడ్డిలాగా అవుతుంది నెత్తి. అంటే మాయిశ్చర్ అంటారు కదా, కొంచెం మెత్తగా ఉండదు. అందుకోసం దాని మీద నేను మా బావి కాడికి పోయేటప్పుడు మా ఊర్లో ఒక ఎస్సీ కాలనీ వాళ్ళు లేబర్ వాళ్ళ కాలనీ మొగలంగా నేను మా బావి దగ్గరికి పోయేది. పోతుంటే వాళ్ళు లేడీస్ అంతా పల్లెటూళ్ళలో అప్పుడు బాత్రూమ్లో ఇట్లా ఉండపోయేది కదా, బజార్లో కూర్చొని వాళ్ళు స్నానాలు చేస్తుంటారు కదా. మనం పోతుంటే మనం అట్లా కామన్గా పోతుంటే అవపడుతూనే ఉంటారు వాళ్ళు నెత్తికి గంజి పోసుకునేది. ఏడ చూసినా గంజి గింజలు అవపడేది. అసలు వీళ్ళు గంజి ఎందుకు పోసుకుంటారు, ఇప్పటికి కూడా గంజి పోసుకుంటారు, ఏంది కారణము అని నేను దాని మీద అబ్జర్వ్ చేసి నేను మా వర్కర్స్ బాయికాడికి వస్తే మీరు గంజి అంటే గంజి భలే బాగుంటుంది, పట్టెల్లో పోసుకుంటే మెత్తగా ఉంటుంది, నెత్తి మురికిపోతుంది, కుంకుడుకాయలు దొరికితే పోసుకుంటాం లేకపోతే లేదని వాళ్ళు చెప్పిన అనుభవాలను తీసుకొని దాని మీద కొంచెం యూట్యూబ్లో ఇట్లా అక్కడికి రీసెర్చ్ చేస్తే చైనా వాళ్ళు మొత్తం ఇప్పుడు గంజి స్ప్రే చేసుకుంటారు నెత్తికి. వాళ్ళు గంజి స్ప్రే చేసుకోవడం వల్లనే వాళ్ళ వెంట్రుకలు చైనా వాళ్ళ మీరు చూడండి నల్లగా చాలా నిగనిగలాడతాయి, వెంట్రుకలు మందం ఉంటాయి వాళ్ళ వెంట్రుకలు. అమెరికా వాళ్ళవి ఓ తీరుగుంటాయి, నీకు చైనా వాళ్ళే ఓ తీరు. చైనా వాళ్ళు ఈ గంజి వాడతారు. అందుకోసం అప్పుడు ఈ గంజి మీద ఓ రీసెర్చ్ చేసి ఈ గంజిలో కూడా గురువు గారి వీడియోలు, మన విజయరామ్ గారు గురువు గారివి వీడియోలు విని వారు ప్రతి బియ్యం గురించి మన గురువు గారు చెప్తారు కదా ఎప్పుడు, గీ రైస్లో ఇది ఉంది, గీ రైస్లో ఇది ఉంది, గీ రైస్ తింటే ఇది లాభము, అదొక పెద్ద సబ్జెక్టు గురువు గారు చెప్తారు. దాంట్లో నవారా రైస్ నేను సెలెక్ట్ చేసుకున్నా. నవారా రైస్ సెలెక్ట్ చేసుకొని ఒక ఆర్గానిక్ రైస్ను పట్టుకొని నవారా రైసు, రెడ్ రైస్ 2 రైసులు తీసుకొని గంజి తయారు చేసి ఇందులో గంజి కూడా కలుస్తుంది. ప్లస్ బృంగరాజు అంటే గుంటగల్గరాకు. బృంగరాజు అంటే ఏదో కదా, అది అట్లా ఆ నామం అది, కానీ జనరల్గా అది గుంటగల్గరాకు అంటాం కదా, గుంటగల్జరాకే దాన్నే బృంగరాజు అంటారు. ఆ బృంగరాజు పోతే మందార ఇవన్నీ కలిపి మనకు నెత్తికి ఏదేదో అవసరమో అన్నీ కలిపి దీంట్లో తయారు చేసినాము. ఇది 2 డ్రాపులు పెట్టుకొని చూడండి, 2 డ్రాప్స్ పడతాయి, ఎక్కువ అవసరం లేదు. నెత్తికి 2 డ్రాపులు. తర్వాత నా అదృష్టం కొద్దీ నేను వాస్తవంగా ఇది షాంపూకనే తయారు చేసిన, కానీ ఒక మన హరే రామ హరే కృష్ణ భక్తుడు ఒక ఆయన లక్ష్మణ్ దాస్ అని ఒక ఆయన ఈ ప్రోడక్ట్ కొనుక్కపోయి, పల్లె సృజన వాళ్ళు ఎవరో చెప్పారట, వాళ్ళకి చెప్తే ఆయన వచ్చి కొనుక్కపోయి ఇది వాడడం వల్ల చాలా విషయాలు బాగా చెప్పారు. నాయన ఇది బాడీ వాష్ చాలా బాగుంటుంది, అసలు నీకు కంప్లీట్ ముడతలు మొత్తం పోయినాయి నా శరీరం మీద అని ఆయన రిజల్ట్ తీసుకొచ్చి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత పాదాలకు పగుళ్ళు మొత్తం నీకు 3 రోజుల్లో పోతే నేను ఛాలెంజ్ అని చెప్పాను. అంటే వాళ్ళు హరే రామ హరే కృష్ణ భక్తులు ఒక్క మాట కూడా అబద్ధం చెప్పారు, వాళ్ళు అంతా నిజాయితీగా ఉంటారు. వాళ్ళు వచ్చి అది చెప్పారు. అట్లా పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తోని ఇది మనము దీన్ని ఇంకా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఇది 350 రూపాయలు, 250 ml, 2 డ్రాపులు సరిపోతాయి. మీకు ఇది నెత్తి చుండు పోతుంది, సోరియాసిస్ చాలా వరకు పోతుంది. 100% పోకపోయినా కొంతమందికి అయితే 100% పోయింది, కొంతమందికి పోలేదు. అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి పోతే నీకు చుండు మాత్రం ఒకే రోజులో చుండు పోతుంది. ఎయిర్ ఫాల్ మాత్రం మీకు కుప్పలు బాత్రూంలో రాలిన కూడా ఒక వెంట్రుక కూడా రాలుతలేదని చెప్పిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ప్లస్ ఇది వాడిన తర్వాత
నెత్తి మీరు వెంట్రుకను గేజి పుల్ల ఉంటుంది కదా, కాపర్ వైర్ కొలిచే గేజి పుల్ల, అది మీరు వెంట్రుకను పెట్టుకొని అలా కొలిచి చూడండి, అంటే సైజు చూడండి. తర్వాత 4 రోజుల తర్వాత నుంచి 15 రోజుల లోపట అందులో పట్టదు వైర్ మన వెంట్రుక. కారణం ఏంటంటే అంత మందం అవుతుంది. కలర్ చేంజ్ అవుతుందని నేను చెప్పలేను. చాలామంది అడుగుతారు తెల్ల కలర్ నల్లగా అవుతుందా, నల్లగా అవుతుందని. అది నేను చెప్పలేను. పోషకాలు అయితే ఉంటాయి, కలర్ చేంజ్ అవుతుందని నేను చెప్పలేను. కానీ వెంట్రుకలు మందం అవ్వడము, సోరియాసిస్ పోవడము, ఎయిర్ ఫాల్ కంట్రోల్ కావడము, ఇదైతే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. పోతే కాళ్ళ నీకు చిన్నపిల్లల కాళ్ళు అయినట్టు కూడా అవుతుంది. బాడీ వాష్ లాగా పడితే కూడా బాడీ మీద ఉన్న ఎలర్జీ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను చిరుమామిళ్ళ మనోహర్ గారి వీడియోలు చూసి వారు కుంకుడుతో ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు వాళ్ళు చాలా చెప్పారు. దీంతో నేను ఈ పెరాలసిస్ వచ్చిన పేషెంట్లకు వాడడం వల్ల కొంతమందికి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి సర్టిఫికేట్లు ఇవ్వలేను. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే, ఒక వ్యక్తి వాడు పని చేయడు, ఎవరైనా కొత్తగా పని చేశా అంటే విజయరామ్ గురించి కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొండో నాకు తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే పని హెచ్చడి పెట్టేటోళ్ళు చాలామంది వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళను చేయనియరు, ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూ చాలా మాట్లాడతారు. అట్లా నన్ను కూడా ఇన్సల్ట్ చేసిన వాళ్ళు, కుంకుడుగాయ మీద ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రోడక్ట్ వచ్చినాక ఇదేం పని చేస్తా ఇప్పుడు ఎవరు విమర్శిస్తట్లేదు, ఎందుకంటే వానికి కూడా తెలిసిపోయింది దీని కథ. కాబట్టి నేను ధైర్యంగా కొన్ని చేయలేకపోతున్నా, బయటకు చెప్పలేకపోతున్నాను. నువ్వు సర్టిఫికేట్ ఉందా, నువ్వు ఏం చదివినావు అవన్నీ అడిగితే నేను చెప్పలేదు కదా. కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. కానీ ఇది మాత్రం అద్భుతంగా షాంపూలు బాగా పనిచేస్తుంది. నేను ఇది రోజు సప్లై చేయలేకపోతున్నాను. రాజవర్ధన్ రెడ్డి అన్న నన్ను ప్రోత్సహించాలని పాపం నాకు నా జడ్చర్ల నుంచి నా దగ్గరికి వచ్చి అన్నమన్న వచ్చిండు, చూసిండు. అన్నకి ఇద్దామంటే ఒక షాంపూ కూడా లేకుండా నా అన్నకు తెలుసు. అంటే ప్రోడక్ట్ నేను అందియలేని స్టేజ్లో ఎందుకు అందియలేకపోతున్నా అంటే, ఇందులో కెమికల్గా రాకు కలపాలి, మన కలపాలి. అదే కెమికల్ అయితే ఏముంది, మిషన్లో పడితే సాయంత్రం వరకు లారీలు తయారు చేయొచ్చు అనమాట. నువ్వేం డిస్ట్రిబ్యూటర్ ఇంచుమించు నాకు 280 అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాలి. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ లేడు. డైరెక్ట్ కస్టమర్కే ఇస్తున్నా, నాకే ఫోన్పే చేస్తారు, నేను పంపిస్తున్నా. ఇప్పుడు సప్లై చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయిన కారణం ఏంటంటే, గుంటగల్ జరాకు, మందారాకు అవి దొరకట్లేదు. మళ్ళీ ఒకసారి నేను తప్పుడు మార్గం పడితే 2 రోజుల్లో ఎవడు ఇదే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్నంతలే చేస్తున్నా ఇది నేను అట్లా. ప్లస్ ఇది హ్యాండ్ వాష్, రోగాలు వచ్చేది, జబ్బులు వచ్చేది దేని నుంచి అయినా చేతుల ద్వారా వస్తాయి. చేతులు శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇది కుంకుడు ఏది కలిపినా కూడా మంచిగా ఉండదు. కాఫీ గింజలతో చాలా లాభం ఉంది. కాబట్టి ఇందులో కాఫీ గింజల ఎక్స్ట్రాక్టు, ఈ కుంకుడుగా. ఎందుకంటే మన కొంతమందికి ఇళ్ళ మీకు అలవాటు ఉంటుంది, అన్నం తినగానే కాఫీ తాగాలని అనిపిస్తుంది చాలామందికి. ఇప్పుడు ఈ వాసన చూస్తే మీరు కాఫీ తాగాల్సిన అవసరం లేదు. రియల్ జోక్ కాదు నేను చెప్పేది. మీరు అన్నం తిన్నాక మీరు చేతులు కడుక్కుంటారు కదా, మీరు కాఫీ తాగినట్టే లెక్క ఫీలింగ్. ఆ స్మెల్ మీకు 24 అవర్స్ చేతులకు ఉంటుంది. వాడిన వాళ్ళు అక్కడ మీరు చూసి ఉంటారు, వాడిన వాళ్ళు ఎవరైనా ఇది ప్రోడక్ట్ అట్లా అంటే నేను ఏదో మరి అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్తున్నాను అనుకున్నాను. ఎందుకంటే పెద్ద గురువు గారు ఉన్నారు ఇక్కడ, నేను అట్లా చెప్తే అప్పుడే చెప్పే మాటలు కాకపోతే క్లియర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇది అట్లా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది 24 అవర్స్ మీకు ఎటువంటి మురికి ఉండదు, ట్యాన్ అనేది మొత్తం పోతుంది. మీకు ఇది 200 ml 200 రూపాయలు ఇది హ్యాండ్ వాష్. పోతే ఇది మీకు డిష్ వాష్. ఈ డిష్ వాష్తోని ప్లేట్లు కడుక్కోవచ్చు. మనం గతంలో బూడిద పెట్టి కడుక్కునేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సరే కంపెనీ ఏదైనా ఉండని, సబ్బుల కంపెనీలు ఏదో సబ్బు, ఆ సబ్బు పెట్టడం వల్ల గింతదం మీరు అంటిస్తారు. దానికి మీరు నల్ల తిప్పి పెడితే డ్రమ్ములు నీళ్ళు పోతూనే ఉంటుంది, కానీ దాని మీద అది ఫోమ్ వస్తుంది. అలా ఫోమింగ్ ఏజెంట్ కలుపుతారు నురుగు రావడానికి. ఆ నురుగు పోతూ ఉంటే మనం అబ్బా పోతుంది అనుకుంటాం, అసలు మురికి పోదు. మీరు తర్వాత ఆ ప్లేట్ పక్కన పెడితే తెల్లగా ఒక ప్యాచ్ లాగా మీ దగ్గర ఏర్పడి ఉంటుంది. మళ్ళీ కడుగుతాం, 8 సార్లు కడిగినా అది పోదు. మీరు ఆ కడిగిన నీళ్ళు ఆ కెమికల్ పోయి మన బాత్రూమ్ దగ్గర బయట పోతే అక్కడ మొత్తం భూమి చచ్చిపోయి ఉంటుంది. అక్కడ ఏముండదు, మొత్తం భూమి మొత్తం నిర్జీవం అయిపోయి ఉంటుంది. మనం కెమికల్ అంతా భూమిలోకి పంపుతున్నాం. చేతులు మనమే భూమిలకు కెమికల్ పంపుతున్నాం. కాబట్టి మనం గతంలో ఏం చేసేది, బూడిద పెట్టుకుంటే మంచిగా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు అది ఈజీగా కావాలి కాబట్టి ఇప్పుడు ఇది ఏంటంటే కుంకుడుగాయతో తయారు చేసింది. మీరు 2 డ్రాప్లే, ఇప్పుడు మీరు నిన్న కావాలంటే ఓపెన్ చేస్తే ఇప్పుడు మీరు ప్లేట్లు కాయటానికి ఇది 2 డ్రాప్లు వేస్తే మీరు అదే దాన్ని తూడ్చి ఇంకో 4-5 తుడుచుకోవచ్చు. దీంతోనే ప్లేట్లు కడుక్కోవచ్చు,
మసిగుడ్డలు ఉతుక్కోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, మన దేవుళ్ళని కడుక్కోవచ్చు, సైకిల్ మోటార్ కడుక్కోవచ్చు, కారు కడుక్కోవచ్చు. మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది ఇది. మీరు అందరు ప్రయోగం చేసి చూసుకోవచ్చు. ఇది 300 రూపాయలు హాఫ్ లీటర్ ఇదన్నమాట. పోతే ఇంకోటి సిరామిక్ కేర్ అని ఉంది, అది తెలియదు ఇప్పుడు. సిరామిక్ కేర్ ఏంటంటే మనము ఇప్పుడు యాసిడ్తో మనము, సరే పేరు చెప్పకూడదు కదా కాబట్టి చెప్పట్లేదు, మీరు ఊహించుకోండి. ఆ కంపెనీలో ఏదైనా ఉండని అది వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇది మన సిరామిక్ కేర్తో మీరు ఒక 4 డ్రాప్లు వేస్తే మీరు కమౌట్లు కానీ వాష్ బేసిన్లు కానీ చాలా అద్భుతంగా తయారవుతాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది, యాసిడ్ వాసన రాదు. యాసిడ్ వాడడం వల్ల, అందుకే చాలామందికి ఇప్పుడు ఆ వాడడం వల్ల థైరాయిడ్ వస్తుందనే విషయం ఇంకా అదో సైన్స్ సబ్జెక్టు, అది పెద్దది అది. కాబట్టి మీరు అది అట్లా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక మనకి ఇదేమో అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏమో సంజీవిని అని ఇది, ప్లస్ ఇవేం ప్రొడక్టు నేను ఎవరు బ్రాండ్ ఎందుకు పెట్టుకోవాలని నా పేరు మీదనే నేను బ్రాండ్ పెట్టుకున్నా. అంటే గురువుగారు విజయరామ్ గారు ఇలాంటి పెద్ద వ్యక్తుల స్ఫూర్తిని మన పుల్లారెడ్డి గారు ఇట్లా స్వీట్స్ ఎట్లా పెట్టుకున్నాడో నేను మాత్రం ఎందుకు పెట్టుకోవద్దు? నేను రైతును, నేను సినిమా యాక్టర్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మన డబ్బులు ఇప్పుడు అన్న చెప్పినట్టు, మన డాక్టర్ సాబ్ చెప్పినట్టు మన డబ్బులు పల్లెటూరు డబ్బులు ఎవరికో ఎందుకు పోవాలి అన్నట్టు ఆలోచనతో నా బ్రాండ్ లోకసాని పద్మారెడ్డి. నాకు పిరమిడ్ అంటే బాగా ఇష్టము. పిరమిడ్ ధ్యానం నాకు కృష్ణ వాళ్ళు వీళ్ళు అట్లా పిరమిడ్తోనే నాకు పరిచయం అయ్యారు. నేను చాలా సంవత్సరాల నుంచి పిరమిడ్ ధ్యానంలో ఉన్నాను. అట్లా ఈ పిరమిడ్, అందుకే మధ్యలో పిరమిడ్ వేసి అలా నా ఫోటో పెట్టుకొని లోకసాని పద్మారెడ్డి ఆర్గానిక్స్ అని నా పేరు మీద నేను పెట్టుకున్నా. పోతే మనం సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంగా ఈ సేవ్ నేచర్, సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్ అని ఇక్కడంగా ఇది పెట్టిన, ఇంకేం అనవసరమైనది పెట్టకుండా. ప్లస్ ప్లాస్టిక్ కవర్లు మనము ప్యాక్ చేసి ఇవ్వకూడదనే ఉద్దేశంగా ఈ జూట్ బ్యాగ్ను నేను ప్రమోట్ చేసి, ఇది కాస్ట్లీ అవుతుంది అయినా సరే ఈ జూట్ బ్యాగ్తోనే మన అక్కలు వాళ్ళకు కూరగాయలు పోవడానికి కానీ దేనికైనా, ఇందులో ఈ వెంటిలేషన్ మంచిగా ఉంటుంది, ఖరాబ్ కావు. మార్కెట్కి బయటప్పుడు కూరగాయల సంచి పట్టుకపోతారు. ఇలా నా స్వార్థం కూడా ఏంటంటే నా అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. అది స్వార్థం ఉంది, నాది కూడా లేదని నేను చెప్పాను. ప్లస్ అట్లా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా ఈ జూట్ బ్యాగ్ను ఫ్రీగా ఇస్తున్నాం. అంటే 1200 రూపాయలు పెట్టి కిట్టు కొన్న వాళ్ళకు మనం డీలర్కు డిస్కౌంట్ ఇచ్చే బదులు కస్టమర్కే డైరెక్ట్ ఈ బ్యాగ్ ఫ్రీగా ఇచ్చి 1200 రూపాయలకు పోస్టల్ కూడా 250 కానీ 300 కానీ 350 అయినా. నాకు మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా వచ్చినందుకు నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. నిన్న కూడా నేషనల్ అవార్డు ఈ ఆర్గానిక్స్ మీదనే ఇండియా వైడ్గా ఇప్పుడు నాకు మోటివేటర్ అవార్డు కూడా ఇచ్చారు ఇండియా వైడ్గా నిన్న ఢిల్లీలో. ప్లస్ మన బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారు మన నాగపూర్లో. అయితే దాన్ని ఉద్దేశం చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్లో దిల్షునగర్లో నాది వనస్థలిపురంలో నా ఆఫీస్ ఉంది. ఆ పిఎంజీ మేడం గారు నా యొక్క ఇది గుర్తుపట్టి ఈ ప్రోడక్ట్ చూసి ఎంకరేజ్ చేయాలని నాకు ఒక పోస్ట్ ఆఫీస్ అలాట్ చేసేది. అక్కడ వాళ్ళు నాకు కొంచెం రేట్లు కూడా డిస్కౌంట్ ఇస్తారు. నా ప్రోడక్టు కంప్లీట్గా వాళ్ళు ఏమంటే రాత్రి 8 గంటలకు వచ్చి నేను పొద్దుగులు ప్యాక్ చేసి పెట్టింది నైట్ తీసుకెళ్ళి 24 అవర్స్లో మనకు సప్లై ఇస్తారు. అట్లా నాకు కొంచెం డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అందుకే నేను 100 రూపాయలే తీసుకుంటున్నాను. 200, 250 అయినా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా నాకు బాగా సహకరిస్తారు. దాంతోనే నేను ఈ ప్రోడక్ట్ మీకు 100 రూపాయలకు డెలివరీ ఎక్కడికైనా ఇంటికే ప్రోడక్ట్ వస్తుంది. ఇది 1200 రూపాయలకి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాము. 4 ఐటమ్స్ వస్తాయి. 1650 రూపాయలు పెడితేనేమో 5 ఐటమ్స్ వస్తాయి. ఇట్లా నేను దీన్ని తయారు చేస్తున్నా. ఇది నేను బిజినెస్ ప్రమోట్ చేస్తున్నా అనుకోకండి, చెప్పాలనే ఉద్దేశంగా చెప్తున్నా అంతే. ఇది ఇప్పుడు ఇట్లా కాకపోతే ఇప్పుడు మనం ఏం చేసినా ఒక రైతుగా నా అనుభవం ఏంటంటే, మీరు అందరిది కన్ఫ్యూజ్ వద్దు, అందరిది వినండి. గురువు గారిది వినండి, రాజవర్ధన్ అన్నది వినండి, మన్సూన్ అన్నది వినండి, నాది వినండి. మీరు కూడా అద్భుతమైన రైతులు. మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే మీకు మేమేమో గొప్ప స్టేజ్ మీద కూర్చొని మేము గొప్ప మీరు చిన్నని అనుకోకండి దయచేసి. ఒక్కొక్కరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. అందరూ ఇల్లు అద్భుతాలు సృష్టించిన వాళ్ళే. కాబట్టి మీకు ఏదైనా అందరిలో వినండి, మీకు ఏది మంచిగా అనిపిస్తే అదే పాటించండి. కానీ మొత్తం మీద ఆర్గానిక్ టైప్ అయితే మనం ఖచ్చితంగా పోవాలి. ఆర్గానిక్ టైప్ వల్ల మనకి ఏంది లాభాలు అనేది తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు పేపర్లో వచ్చింది 5 సంవత్సరాల్లో ఏఐతోని దేశం మొత్తం నాశనం అవుతుందని ఈరోజు పేపర్లో చాలా పెద్దగా వచ్చింది. అంటే ఏఐతోని అద్భుతం అద్భుతం ఏఐ అని ఒకటే చెప్తారు. ఏఐతోని 5 సంవత్సరాల దేశం మొత్తం నిర్వీర్యం అయిపోతుందని ఈరోజు పేపర్లో వచ్చింది ఏఐతోని. అంత నాశనానికి అనమాట. కాబట్టి మనకు పాతదే గొప్పది, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనం ప్రకృతి మన పెద్దవాళ్ళు కనిపించే అన్ని గొప్పవి. మన ఇప్పుడు దాన్ని మనకు ఎంతో ఎంకరేజ్ చేయడానికి విజయరామ్ లాంటి గురుజీ కారణ జన్ములు వాళ్ళు
విజయరామ్ గురూజీ కారణజన్ములు అట్లా నేను పొగడాలని చెప్తలే నిజం. ఎందుకంటే వారు 25 సంవత్సరాల నుంచి వాళ్ళ కృషి వల్ల నాలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారైనాం. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. నేను ఇంకా సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఊరులక్కకు ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తాను. నా ఫోన్ నెంబర్ 9948111931. మీరు వెబ్సైట్ వచ్చేసేమో ఎల్పిఆర్ ఆర్గానిక్స్ అని వెబ్సైట్ కొట్టండి. యూట్యూబ్లో చూడాలనుకుంటే నా పేరు కొడితే చాలా, అంతే. లోకసాని పద్మారెడ్డి అనుకుంటేనే వస్తుంది, కుంకుడానికి వచ్చా వస్తుంది. ఎందుకంటే కుంకుడు నేను తప్ప ఇంకెవరు లేడు. మా గురువు ఒక్కరు మాత్రమే ఎప్పటి నుంచో గురువు గారు ప్రమోట్ చేస్తారు. కానీ తోట పెట్టిన వ్యక్తిని మాత్రం నేనే. ఆ తిక్కలోనే అనమాట. చాలా ఏళ్ళ కింద తిక్కలోనే అన్నారు, ఇప్పుడు చాలా తెలుగు కలర్ అంటారు. 9948111931. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్న నమస్కారం. చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు ఇక్కడ పురేందర్ జీ అని ఉన్నారు, వారి దగ్గర వాళ్ళ తోటకు నేను వెళ్ళినప్పుడు ఒక 4 కుంకుడు చెట్లు ఉండే గెట్టు మీద. ఆయన ఎప్పుడో వేసింది మర్చిపోయినారు. ఏం చేస్తారని అడిగితే, ఏం చేస్తాం సార్, మొత్తం ఏరి బస్తాల్లో పోసి ఇంత నెత్తికి పెట్టుకుంటాం, మిగతా అది పారేస్తామని చెప్పారు అన్నట్టు. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే, ఒక ఆయన నాకు కుంకుడుకాయలు కావాలి పద్మారెడ్డి దగ్గర తెప్పియండి అన్నారు. నాకు తెలుసని నేనేం చేసిన, అరే పురేందర్ దగ్గర ఉన్నాయి, పురేందర్ ఎంతకి ఇస్తారంటే 20 రూపాయల కిలో ఇస్తారు సార్ అన్నాడు. అంటే 20కి ఎట్లు ఇస్తావు అని ఆయనకు ఫోన్ చేసినాడు. నువ్వు ఎంత ఇస్తావు అంటే 70 ఇస్తావు అన్నాడు. కొనుక్కునేట ఆయన 70 ఇస్తా అన్నాడు, ఈయన 20కి ఇస్తా అంటే, అరే 70 ఇస్తున్నాడు అంటే సంతోషంగా ఇచ్చండి, 80 కిలోలు ఏమన్నా మననే ఒక నెల కింద పంపిండు అన్నట్లు. సేంద్రియ వ్యవసాయం రైతు. అట్లా మీరు కూడా గెట్ల పొంటి వేసుకున్నా కానీ ఆయన రాలినవే ఏరిండు, ఆయన చేసింది ఏంది లేదన్నట్లు. అది కుక్కుడుగాయల మహత్యం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.